ఇది కోటి రూపాయలకు ప్రాతినిధ్యం వహించే ఒక పిరమిడ్. ఇది 10 కోట్ల రూపాయల రూపం. ఇదిగో ఇది 100 కోట్ల రూపాయల రూపం. ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ నికర సంపద దీనికంటే 19 రెట్లు ఎక్కువ. జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా నికర సంపద దీనికంటే 36 రెట్లు ఎక్కువ. ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలక్ పాండే నికర సంపద దీనికంటే 45 రెట్లు ఎక్కువ. రేజర్ పే వ్యవస్థాపకుడు శశాక్ కుమార్ నికర సంపద దీనికంటే 87 రెట్లు ఎక్కువ. మరి మీరు ప్రస్తుతం ఒక ఉద్యోగం చేస్తున్నారని భావిస్తున్నాను. అది మీ కాలేజీలో చదివిన డిగ్రీ ద్వారా పొందినది అయి ఉండవచ్చు, లేదా డిగ్రీ చదువుతూ మంచి సంపాదన కలిగిన భవిష్యత్తు కోసం ఆశిస్తూ ఉండవచ్చు. మీకు నేటి ఖర్చులు భరించడం కష్టంగా ఉండి ఉండవచ్చు. పొదుపు 0 దగ్గరే ఆగిపోయి ఉండవచ్చు. మీరు క్రెడిట్ కార్డు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉండవచ్చు. ధనం, సంపద, ధనవంతులు కావడం ఇవన్నీ మీకు అందనంత ఎత్తులో కనిపిస్తుంటాయి. వాళ్ళు ఎలా సాధించారు అని మీకు మీరే ప్రశ్నించుకుంటారు. కుబేర్లుగా మారిన ఆ యువకులను చూసి మీకు ఆశ్చర్యం వేస్తుంది. మిలియనీర్లు, బిలియనీర్లు చిన్న వయసులోనే విజయవంతమైన వారిని చూస్తే మీకు అసూయ వేస్తూ ఉంటుంది. వాళ్లకు అదృష్టం కలిసి వచ్చింది. వాళ్ళు సంపన్న కుటుంబాల్లో పుట్టారు. వాళ్ళు మోసపూరిత పద్ధతుల్లో డబ్బు సంపాదించారు. నా జీవితానికి అన్యాయం జరిగింది. వాళ్ళు నాకంటే తెలివైన వాళ్ళు, నేను దురదృష్టవంతుణ్ణి అని మిమ్మల్ని మీరు సరిపుచ్చుకుంటూ ఉంటారు. మీ కలలు ఒక పెద్ద ఇల్లు కొనడం, మీకు ఇష్టమైన కారును సొంతం చేసుకోవడం, ప్రపంచమంతా చుట్టి రావడం, ఇవి కేవలం కలలుగానే మిగిలిపోతున్నాయి. నేడు సంపద కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది? మిగతా వారు కొట్టుకుంటూ పోరాడుతూ ఎందుకు జీవితం గడిపేస్తారు? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవే కదా మిమ్మల్ని రోజు వేధించే ప్రశ్నలు. అయితే మీరు ఒక కఠినమైన నిజాన్ని తెలుసుకోబోతున్నారు. ఇది ఒక మోసపూరిత ఆట. మొదటి నుంచి కూడా దీని రూల్స్ అలానే ఉన్నాయి. మరి మీరు ఈ ఆటలో ఓడిపోయిన పక్షం. కానీ నేను మీకు ఈ ఆటను తప్పుగా ఆడుతున్నారని చెప్తే, అక్కడకు చేరుకునే ఖచ్చితమైన మార్గం ఉందని చెప్తే, ధన సంపాదనకు ఒక సమీకరణం ఉందని చెప్తే, డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దీని వెనక ఒక శాస్త్రం ఉందని చెప్తే, మీరు మీ కలలని, లక్ష్యాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదని చెప్తే, నేను చెప్పేది నిజమే అని మాట ఇస్తున్నాను. ఈ వీడియో ముగిసే నాటికి మీరు మునుపెన్నడూ చూడని నాణానికి ఉన్న మరోవైపును సుస్పష్టంగా చూడగలుగుతారు. కానీ జాగ్రత్త, ఆ మార్గం కష్టతరమైనది. అది పోరాటాలతో నిండి ఉంటుంది. ఇది ఎన్నో ఎత్తుపలాలతో కూడి ఉంటుంది. ఇది మీకు పాఠశాలలు మరియు సమాజం చెప్పని కొన్ని కఠినమైన నిజాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులను కలిగిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే ఈ మార్గం చివరకు చేరే సామర్థ్యం చాలా మందికి ఉండదు. అంతెందుకు, ఈ వీడియోని పూర్తిగా చూసే సామర్థ్యం కూడా చాలా మందికి ఉండదు. కానీ మీరు అక్కడికి చేరినట్లయితే ఆ మార్గం చివర మీరు ఊహించని సంపద ఉంటుంది. ఆ మార్గం చివర డబ్బు గురించి ఎప్పటికీ ఆలోచించాల్సిన అవసరం లేని స్వేచ్ఛ ఉంటుంది. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుకు వెళదాం. అసలు డబ్బు గురించి మీ అభిప్రాయం ఏంటి? అది సాధించాలా, లేక వారసత్వంగా వచ్చేది మాత్రమేనా? ఇది పాపానికి మూలమా, లేక దీనికోసం జీవితంలో అన్ని త్యాగాలు చేస్తూ అంతులేని ఆశతో దాని వెనక పరిగెడుతూనే ఉన్నారా? నిజమేంటంటే డబ్బు గురించి మీరు ఏర్పరచుకున్న నమ్మకాల్లో అధిక శాతం మీరు పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం వల్ల ఏర్పడింది. మీకు ఈ జీవితం అంతా ఆర్థికంగా వెనుకబడిందే అన్న భావన కలిగే అవకాశం ఉంది. లేదా దానికి పూర్తి వ్యతిరేకంగా జీవితంలో డబ్బు కోసమే అన్నట్టు పేదరికాన్ని మళ్ళీ చవి చూడకుండా అత్యధికంగా సంపాదించాలని నిర్ణయించుకున్నారేమో. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మీరు డబ్బు గురించి ఎక్కడా సరైంది నేర్చుకోలేదు. మీరు చదివిన పాఠశాలలు ఈ విషయం మీద మీకు ఏమీ చెప్పలేదు. దీని ఫలితంగా చాలామంది డబ్బు గురించి తప్పుడు నమ్మకాలతో జీవనం గడిపేస్తున్నారు. ఈ నమ్మకాలే మీరు ఎన్నటికీ ఆర్థికంగా ఎదగలేకపోవడానికి కారణం. మళ్ళీ చెప్తున్నా, ఈ నమ్మకాలే మీ ప్రధాన అడ్డుగోడలు. వీటిని మార్చకుండా అణుమాత్రమైనా ముందుకు సాగలేరు. మొదటి నుండి మీ మెదడులో నాటిన చిత్రాలు, సినిమాలు, టీవీలు తరచుగా ధనవంతులను అహంకారులుగాను, వెన్నుపోటు పొడిచేవారుగాను, అవినీతి పరులుగాను, చెడ్డవాళ్లగాను చూపిస్తాయి. మీరు కూడా ఆ చిత్రాన్ని నమ్మారా? వాస్తవానికి వెల్తెక్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతులలో 68% మంది స్వయం కృషితో సంపన్నులయ్యారు. ఇదిగో కొన్ని ఉదాహరణలు. ధీరుభాయ్ అంబానీ, పేదరికంలో పుట్టినవాడు. నారాయణమూర్తి, స్వయం కృషితో బిలియనేర్. ఇలాన్ మస్క్, స్వయం కృషితో బిలియనేర్. జెఫ్ బెజోస్, స్వయం కృషితో బిలియనేర్. ఓఫ్రా విన్ఫ్రే, పేదరికంలో పుట్టినవారు. వీళ్ళు ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకా అనేక మంది ఈ కోవలో ఉన్నారు. మరి వారికి తెలిసినది, మీకు తెలియనిది ఏమిటి? అదే మీరు డబ్బు గురించి నేర్చుకున్న సూత్రం తప్పు. ఇప్పటి వరకు డబ్బు గురించి మీరు 2 డైమెన్షనల్ సూత్రం మాత్రమే నేర్చుకున్నారు. డబ్బు ఈక్వల్ టు
ఉద్యోగం ద్వారా సంపాదన ప్లస్ పొదుపు. చిన్నతనం నుండి మీరు ఉద్యోగం సంపాదించడమే విద్యలో గమ్యమని నమ్ముతూ పెరిగారు. కాదు, ఈ పాఠశాల వ్యవస్థ మిమ్మల్ని అలా నమ్మించింది. మీ లక్ష్యం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం అయితే ఈ సూత్రం పూర్తిగా తప్పు. అది ఏమాత్రం మీకు సహాయపడదు. ఎందుకు? ఒక సాధారణ ఉద్యోగంలో డబ్బు సంపాదనకి మీరు ఖర్చు పెట్టిన సమయానికి నేరుగా సంబంధం ఉంటుంది. ఉదాహరణకు, మీరు గంటకు 200 రూపాయలు సంపాదిస్తే, వారానికి 48 గంటలు పనిచేస్తే ₹1,00,00,000 సంపాదించడానికి 21 ఏళ్లు పడుతుంది. ఇది మీ ఖర్చులు, పన్నులు, ద్రవ్యోల్బణం పరిగణలోకి తీసుకోకుండా వేసిన లెక్క. వీటన్నిటినీ పరిగణిస్తే మీరు అనుకున్న ₹1,00,00,000 సంపాదించడానికి ఎంత సమయం పడుతుందో ఊహించండి. అది దాదాపు 50 ఏళ్ల పైమాటే. అంటే ప్రతి చిల్లి లెక్క పెట్టుకుంటూ జీవిస్తే అప్పటికే మీ సమయం చేతిలోంచి చేజారిపోయి ఉంటుంది. అంటే మీరు సమయాన్ని డబ్బుగా మార్చారు. కానీ ఈ సూత్రం ప్రకారం మీకున్న సమయం పరిమితమైంది. కాబట్టి డబ్బు కూడా పరిమితంగానే దొరుకుతుంది. మీకున్న విలువైన వనరుల్లో అత్యంత ముఖ్యమైనది సమయం. సమయం ఒకసారి పోయిందంటే దాన్ని తిరిగి పొందడం అసాధ్యం. మరి ధనవంతుల రహస్యం ఏంటి? కొంతమంది చిన్న వయసులోనే స్వయం కృషితో బిలియనీర్లు ఎలా అయ్యారు? అసహనంగా ఉందా? అయితే ఒక్క క్షణం ఆగండి. మీరు జీర్ణించుకోలేని నిజమేంటంటే వారు డబ్బు, సమయం, సంపదను అర్థం చేసుకున్న విధానం గురించి ఇప్పటి వరకు మీకు తెలియదు. వారి విజయం వెనుక ఒక ఖచ్చితమైన సూత్రం ఉంది. ఈ సూత్రం కనుక మీరు తెలుసుకుంటే మిమ్మల్ని డబ్బు ఎప్పటి ముబ్బడిగా కమ్మేస్తుంది. మీ జీవితంలో ఇంకెప్పుడూ డబ్బు గురించి ఆలోచించాల్సిన పని లేకుండా చేస్తుంది. అది మీ జీవితాన్ని అశాంతం మార్చివేయగలదు. కానీ ఆ మార్గం అంత సులువైంది మాత్రం కాదు. అలాగని ఖరీదైంది, అసాధ్యమైంది ఎంత మాత్రమూ కాదు. ఈ మార్గంలో ఎదురైన అడ్డంకులను దాటి ఒకసారి మీరు గనక ఆ గమ్యాన్ని చేరుకుంటే అక్కడ అంతులేని సంపద ఉంటుంది. ఆ సూత్రం ఏంటో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే పదండి. ఈ యజ్ఞంలో మొదటి దశ, ముందుగా డబ్బు కోసం పరుగులు పెట్టడం ఆపండి. ఈ పెట్టుబడిదారీ సమాజంలో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. అదేంటంటే మీరు అందించే విలువకు అనుగుణంగా మాత్రమే చెల్లింపులు పొందుతారు. అర్థం కాలేదా? అంటే మీరు ఎంత విలువైన ఉత్పత్తిని లేదా సేవను అందిస్తారో దానికి సమానంగా మాత్రమే మీకు సంపద దొరుకుతుంది. మరి ఈ విలువను గుర్తించేది ఎవరు? అదే మార్కెట్. మార్కెట్ అంటే ఏదో ఒక ఏరియాలోనో, ఒక సందులోనో, ఒక రోడ్డు మీదో కనిపించే దుకాణాల సముదాయం అని చాలామంది సంకుచిత భావంతో ఉంటారు. కాదు, మార్కెట్ అంటే చాలా విస్తృతమైన అర్థం ఉంది. మార్కెట్ అంటే వినియోగదారులు. వీళ్ళెవరో కాదు, మీరు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు, మీ పొరుగువారు, మీ సమాజం, మీ దేశం. ఉదాహరణకు, మన దేశంలో మిగతా ఆటల కంటే క్రికెట్ ఆటగాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారని, ఇది చాలా అన్యాయం అని చాలామంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వారు కోట్లు సంపాదించాలంటే మొదట క్రికెట్కు కోట్ల రూపాయల మార్కెట్ ఉండాలి. ప్రజలు క్రికెట్లో విలువను చూడాలి. అప్పుడే వారు వినియోగదారులుగా మారి మ్యాచ్లు, మర్చెంటైజ్ లాంటి వాటికి డబ్బు ఖర్చు చేస్తారు. అంటే మన దేశంలో క్రికెట్కు మార్కెట్ ఉంది కనుక ఆటలో అగ్రస్థానంలో ఉన్న ఆటగాళ్ళు మంచి ప్రతిఫలం పొందుతున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది డబ్బు సంపాదన అంటే కేవలం కష్టానికి సంబంధించిన విషయం కాదు. మీరు ఎంత కష్టపడుతున్నారనేది మార్కెట్ అస్సలు పట్టించుకోదు. రోజంతా శ్రమిస్తున్న స్వీపర్ కంటే డెస్క్ మీద కూర్చుని పనిచేసే అకౌంటెంట్కే ఎక్కువ మొత్తం చెల్లించబడుతుంది. ఎందుకు? మార్కెట్ స్వీపర్ చేసే పనిని తక్కువ విలువైనదిగా భావిస్తుంది. ఎందుకంటే స్వీపర్ని సులభంగా మార్చొచ్చు. కానీ అకౌంటెంట్ను మాత్రం అలా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన విద్య, నైపుణ్యం, అనుభవం స్వీపర్ చేసే పని కంటే విలువైనవిగా మార్కెట్ భావిస్తుంది. అంత మాత్రాన ఒక అకౌంటెంట్ గానో, ఒక డాక్టర్ గానో, ఇంకేదైనా పెద్ద ఉద్యోగం చేస్తూ మీరు సంపదను సృష్టించాలంటే అది మాత్రం సాధ్యం కాదు. తక్కువ సమయంలో అధిక సంపద నిర్మించడానికి ఉద్యోగం సంపాదించడం సరైన సమీకరణం కానే కాదు. అది ఎంత పెద్ద ఉద్యోగమైనా, మీరు ఎన్ని గంటలు శ్రమించినా సరే. మరి సంపద పెంచడం ఎలా? సమస్యలు పరిష్కరించండి. మీరు డబ్బు సంపాదించాలంటే మొదటి దశ చాలా స్పష్టంగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించండి. అవును, మళ్ళీ చెప్తున్నా, సమస్యలను పరిష్కరించండి. ఈ సూత్రమే ధన ప్రవాహానికి మూలాధారం. ₹1,00,00,000 సమస్యకు పరిష్కారం మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చుతుంది. 100 కోట్ల రూపాయల సమస్యకు పరిష్కారం మిమ్మల్ని అపర కోటీశ్వరులు చేస్తుంది. ఉదాహరణకు జొమాటోనే తీసుకుందాం. ఆ సంస్థ
ఎన్ని సమస్యలు పరిష్కరించిందో గమనించండి. రెస్టారెంట్కి వెళ్ళడం అనే ఇబ్బంది, అక్కడ వేచి ఉండే సమయాలు, ఎక్కడి నుంచైనా ఎక్కడికి ఆహారాన్ని పంపించగలగడం, ఆకర్షణీయమైన ఆఫర్లు. దీపేందర్ గోయల్ ఈ సమస్యల్ని సమర్థవంతంగా పరిష్కరించి గణనీయమైన ఆదాయం సంపాదించారు. ఇంకా అతను డబ్బు కోసం పరుగులు తీయాల్సిన అవసరం ఎప్పటికీ లేదు. మరి మీరు? మనలో చాలామంది నా ప్యాషన్ అది, నాకు ఇది చేయడం అంటే ఇష్టం, నాకు అది నచ్చదు అని చెబుతూ ఉంటారు. ఫేక్ మోటివేషనల్ గురూస్ కూడా మీ ప్యాషన్ ఏదైతే అది చేయమంటారు. మీ ప్యాషన్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇదంతా పచ్చి అబద్ధం. అది గనుక మీరు నమ్మినట్లయితే సమయాన్ని వృధా చేయడమే అవుతుంది. నిజానికి మార్కెట్ మీ ప్యాషన్ గురించి కానీ మీ అభిరుచిని గురించి కానీ అస్సలు పట్టించుకోదు. అది మార్కెట్ అవసరాలకు సంబంధించిన పరిష్కారాలు మాత్రమే కోరుకుంటుంది. ఇంకా మీరు ప్యాషన్ మాయలోనే ఉన్నారా? మీ ప్యాషన్ ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని సంపన్నులు చేస్తుందనే మాయలో ఉన్నారా? నాకు తెలిసిన ఒక వ్యక్తికి మ్యూజిక్ అంటే ప్యాషన్, మరో వ్యక్తికి పెయింటింగ్ అంటే ప్యాషన్. వాళ్ళు వాటినే నమ్ముకుని జీవనం గడుపుతూ గత 20 ఏళ్లుగా పేదరికంలోనే జీవిస్తున్నారు. ఈ ప్యాషన్ భ్రమ నుండి బయటపడి సమస్యల కోసం వెతకండి. ముఖ్యంగా వాటి పరిష్కారాలు కనుక్కోండి. మీకు సరైన పరిష్కారం దొరికిన తరువాత దానిపై ఆధారపడి వ్యాపారాన్ని ప్రారంభించండి. సమస్యతోనే మొదలు పెట్టండి. మీ ఆలోచనలు ఎలా ఉండవచ్చు? నేను ధనవంతుణ్ణి అవ్వాలంటే మరో జొమాటోనో, ఫేస్బుక్, గూగుల్ సృష్టించాలా? నా ప్రోగ్రామింగ్ రాదు, పెద్ద ప్రాజెక్ట్ కోసం పెట్టుబడులు కూడా లేవు అని. ఇదంతా మీ చుట్టూ ఉన్న వారి ప్రభావం వల్ల మీలో పాతుకుపోయిన పాత ఆలోచన విధానం. మీరు ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నారన్న విషయాన్ని గమనించండి. తక్షణమే ఈ తుప్పు పట్టిన ఆలోచన విధానాన్ని మార్చండి. ఒక్కసారి మీ చుట్టూ ఉన్న మార్కెట్ను పరిశీలించండి. ప్రజలు దేని గురించి అసంతృప్తిగా ఉన్నారు? ఏం ఆశిస్తున్నారు? వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి? మీరు అలాంటి సమస్యను పరిష్కరించగలరా? మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇది పరిష్కరించదగిన సమస్యేనా? మీరు ఒక్కరే ఈ సమస్యను పరిష్కరించగలరా? లేదా కొంతమంది వ్యక్తుల సహాయంతో ఈ సమస్యను పరిష్కరించగలరా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీరు విలువైన సమస్యలను పరిష్కరించడం మీద దృష్టి పెడితే డబ్బు మీ వెనకే వస్తుంది. మీ పరిమితులు లేదా అనుమానాలను మార్కెట్ పట్టించుకోదు. మార్కెట్ తన సమస్యలను పరిష్కరించిన వారికి మాత్రమే ప్రతిఫలాన్ని అందిస్తుంది. ఈ ప్రయాణంలో మీరు అవగాహన చేసుకోవాల్సిన నిగూఢ సూత్రం ఇదే. సమస్యల మీద మాత్రమే దృష్టి పెట్టండి, డబ్బు మీద కాదు. ఇక నుండి మీ ఆలోచనల్ని కొత్త కోణంలో నడిపిస్తూ ముందుకు సాగండి. ఈ ఆటలో మీరు విజయం సాధించడం తథ్యం. ఇంకా మీకు సరిగ్గా అర్థం కాకపోతే వీడియోని పాజ్ చేసి ఒకసారి మళ్ళీ చూడండి. రెండోది మరియు చివరి సూత్రాన్ని నేర్చుకోవడానికి ముందు మొదటి సూత్రాన్ని లోతుగా అవగాహన చేసుకోవడం చాలా కీలకం. ఇప్పటి వరకు సాగిన ఈ ప్రయాణంలో మీరు మొదటి సూత్రాన్ని అవగాహన చేసుకున్నారని భావిస్తున్నాను. ఇక రెండవ సూత్రం నేర్చుకోవడానికి ఉద్యుక్తులు కండి. సంపదకు దారితీసే రెండోది మరియు చివరి సూత్రం స్కేలబిలిటీ. అంటే పరిష్కారం విస్తృత సంఖ్యలో ఉన్న వ్యక్తులను ప్రభావితం చేయగలగాలి. ఉదాహరణకు, మీరు కనుక మీ ఏరియాలో ఒక రెస్టారెంట్ ప్రారంభించాలనుకుంటే క్షమించండి, అది స్కేలబుల్ కాదు. ఎందుకంటే మీరు ఒక నిర్దిష్ట ప్రదేశానికి, అంటే ఆ ప్రదేశానికి వచ్చే ప్రజలకు మాత్రమే సేవ చేయగలుగుతారు. కానీ దాన్ని ఫ్రాంచైజ్ చేయగలిగితే అది స్కేలబుల్. మీ పరిష్కారం ఒక వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా ఒక స్టార్టప్ సాఫ్ట్వేర్ అయితే అది మరింత స్కేలబుల్. ఎందుకంటే దానిని నిర్మించిన తరువాత ఉత్పత్తి, రవాణా ఖర్చుల గురించి ఆలోచన లేకుండా ఆన్లైన్లో దాన్ని అమితంగా విస్తరించవచ్చు. ఓలా, ఓయో, జొమాటో, అమెజాన్ వీటిలో దేనికి కూడా వాటికంటూ ఒక ఉత్పత్తి లేదు. ఇవన్నీ కూడా వర్చువల్. ఇవన్నీ ఈ సూత్రం ఆధారం చేసుకునే వ్యాపారాన్ని ప్రారంభించినవి. కానీ ఒక ఉద్యోగాన్ని మీరు అలా విస్తరించగలరా? అసాధ్యం. ఎందుకంటే ఒక ఉద్యోగం ఒక సమయంలో ఒక చోట మాత్రమే చేయగలరు. డబ్బు సంపాదించడానికి పరిష్కారం దానికి సమయానికి అనుగుణంగా ఉంటే అది స్కేలబుల్ పరిష్కారం కాదు. ఈ ఉదాహరణ చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు గంటకు 500 రూపాయలు ఛార్జ్ చేసే హోమ్ ట్యూటర్ అయితే క్షమించండి, మీరు సొంత వ్యాపారం అనే భ్రమలో మరో ఉద్యోగాన్ని సృష్టించారు. ఎందుకంటే మీరు రోజుకు చెప్పగలిగే ట్యూషన్స్తో మీ ఆదాయం పరిమితంగా ఉంటుంది. దాన్నే ఇప్పుడు ఆన్లైన్కి మార్చడం మీద దృష్టి పెట్టండి. మీరు ఇది 24/7 నడుస్తుంది మరియు ప్రపంచమంతా అందుబాటులో ఉంటుంది.
ఇక్కడ గమనించాల్సింది, మీరు పాఠాలను ఒక్కసారి మాత్రమే సృష్టిస్తారు, కానీ దాన్ని అపరిమితంగా విస్తరించవచ్చు. అంటే మీరు ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటే సరిపోదు, మీరు కనుగొనే పరిష్కారం విస్తరించగలిగినదై ఉండాలి. అంటే స్కేలబిలిటీ మీద దృష్టి పెట్టడం అనివార్యం. అది ఆన్లైన్ అయినా కావచ్చు, ఆఫ్లైన్ అయినా కావచ్చు. ఇప్పుడు మీరు స్కేలబుల్ పరిష్కారాన్ని కనుగొన్నారు, మరి తర్వాత ఏం చేయాలి? ఒకసారి మీరు స్కేలబుల్ పరిష్కారాన్ని కనుగొన్న తర్వాత అది ఆటోమేటిక్గా పనిచేసే వ్యవస్థలపై దృష్టి పెట్టాలి. దీనికి మీకు ఉపయోగపడే అద్భుతమైన టూల్స్: ఒక పనిని అవుట్సోర్సింగ్ చేయడం, ఒక సాఫ్ట్వేర్ను వాడుకోవడం, లేదా ఇంటర్నెట్ను వాడుకోవడం. మీరు ఒక సమస్యను చూశారు, దాని పరిష్కారాన్ని కనుగొన్నారు, ఆ పరిష్కారం మీద ఆధారపడి వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ మీరు వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ప్రతి పనిని మీరే చేయాలనుకోవడం మీ మూర్ఖత్వమే అవుతుంది. మీకు మోయగలిగే సామర్థ్యం ఉంటే ఉద్యోగులను నియమించుకోండి, ఆ పనిని అవుట్సోర్స్ చేయండి. దీంతో మీ పని సులభమవుతుంది, మీరు లక్ష్యం మీద దృష్టి పెట్టవచ్చు. ఇప్పుడు ఒకసారి సమరైజ్ చేద్దాం. మీరు సమస్యను గుర్తించారు, దానికి పరిష్కారాన్ని కనుగొన్నారు, పరిష్కారం మీద ఆధారపడి వ్యాపారాన్ని ప్రారంభించారు, ఫ్రాంచైజ్ లేదా ఆన్లైన్ చేసి విస్తరించారు, సరైన వ్యవస్థలను నిర్మించి ఆటోమేట్ చేశారు. ఇక మీరు చేయవలసిందల్లా ఫలితాన్ని అనుభవించడమే. ఇదంతా చేయడానికి మీకు 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, లేదా 5 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు ఈ ఆటను కొనసాగించాలి. అదే ఇక్కడ రహస్యం. మీకు ముందే చెప్పాను, ఇది సులువైనదైతే కాదు, అలా అని అసాధ్యం ఎంత మాత్రమూ కాదు. మరి తర్వాత ఏంటి? కంగ్రాచ్యులేషన్స్, మీరు సాధించారు. ప్రతిఫలాన్ని అనుభవించే దశకు చేరారు. ఈ దశకు చేరేసరికి మీ ముందు 2 ప్రధాన మార్గాలు ఉంటాయి. ఒకటి, మీ వ్యాపారాన్ని కొనసాగించడం, లేదా మీరు ఏళ్లపాటు శ్రమించి నిర్మించిన పరిష్కారాన్ని ఎవరైనా కొనుగోలు చేసే అవకాశం ఉంది కనుక దాని నుండి ఎగ్జిట్ అవ్వడం. అంటే దాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవడం. వ్యాపార విక్రయం అంటే అంత చిన్న విషయం కాదు. ఇది ఒక మైలురాయి. మనందరికీ తెలిసిన బస్ టికెటింగ్ యాప్ రెడ్ బస్, అది అప్పట్లో చాలా పెద్ద సమస్యను పరిష్కరించింది. దానిని నిర్మించిన ఫణీంద్ర శర్మ ఐబిబో గ్రూప్కి 826 కోట్ల రూపాయలకు అమ్మి ఎగ్జిట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన మరిన్ని సమస్యల మీద దృష్టి సారిస్తూ ఇతర వ్యాపారాలను నిర్మిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ను ఫేస్బుక్ $1 బిలియన్ కొనుగోలు చేసింది. పేపాల్ను ఈబే $1.5 బిలియన్ కొనుగోలు చేసింది. అందులో $165 మిలియన్ నేరుగా దానిని నిర్మించిన ఎలాన్ మస్క్ జేబులోకి వెళ్ళాయి. ప్రపంచం నలుమూలలా ఇలాంటి విజయగాథలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇదే మీరు చేసిన కష్టానికి అద్భుతమైన ఫలితం. మరొక వైపు మీరు వ్యాపారాన్ని కొనసాగించడాన్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే మీరు నిర్మించిన కంపెనీతో మీకున్న అనుబంధం దాన్ని వదులుకోనియదు. మీరు కంపెనీ విలువను మరింత పెంచి భవిష్యత్తులో పెద్ద ధరకు అమ్మాలనుకుంటారు. మీ వ్యాపారం ఇప్పటికే ఆటోమేటిక్గా నడుస్తుంది, మీ అవసరం ఎక్కువ లేకుండా. ఈ కారణాల వల్ల మీరు వ్యాపారాన్ని కొనసాగించే అవకాశం ఉంది. అది మీ వ్యక్తిగత విషయం. అలా మీరు సాధించారు. మార్కెట్లో ఉన్న పెద్ద సమస్యను పరిష్కరించడం వల్ల ప్రపంచం మీరు చేసిన కృషిని గుర్తించి బహుమతిగా ధనంతో మిమ్మల్ని ముంచెత్తుతోంది. మీరు వెతుకుతున్నది కేవలం డబ్బు గురించి కాదు. డబ్బు అనేది ఒక కాగితం ముక్క లేదా స్క్రీన్ మీద నంబర్ మాత్రమే. కానీ ఇంకా ఏదో ఉంది, అదే స్వేచ్ఛ. మీ కలల కారు కొనడము, ప్రపంచాన్ని చుట్టి రావడము, ఆర్థిక భయాలు లేని జీవితం కావాలనుకోవడము, ఇలా ఏదైనా సరే మీ అసలైన లక్ష్యం ఆర్థిక స్వేచ్ఛను పొందడం. అంటే ఇది కొనగలనా, సెలవులు సరిపోతాయా, రెంటు ఎలా కడతాను వంటి ప్రశ్నల నుంచి విముక్తి కావడం. నిజంగా మీరు ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటే డబ్బును వెంబడించడం మానేసి సమస్యలను పరిష్కరించండి. అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న మన దేశంలో సమస్యలకు కొదవు లేదు. ప్రతి సమస్య ఒక అవకాశం. దాని పరిష్కారం కనిపెట్టి దాన్నే మీ దారి చేసుకోండి. ఈ సమీకరణంలో డబ్బు మీ మీద ఇబ్బడి ముబ్బడిగా దాడి చేస్తుంది. చాలా పుస్తకాలు, ఫైనాన్షియల్ ఆర్టికల్స్ రీసెర్చ్ చేసి వాటిని మన నిజ జీవితంలో ఆచరించే విధంగా సాధ్యమైనంత సులభంగా మీకు వివరించే ప్రయత్నం చేశాను. ఇది నా మొదటి ప్రయత్నం. నా ఛానల్ ముఖ్య ఉద్దేశం విలువైన మరియు క్లిష్టమైన ఆర్థిక అంశాలను మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించడమే. ఈ సమాచారం మీకు విలువైనదిగా భావిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.